రెడ్డి శ్రీధర్ రెడ్డి కనపర్తిపాడు దళితవాడ ప్రజలకు క్షమాపణ చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతున్న కనపర్తిపాడు దళితవాడకు ₹1 కూడా అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెట్టలేదని, స్థానికులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చినప్పుడు వెంటనే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాబోయే 60 రోజుల్లో ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కూటమి మహిళా నేతలు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎమ్మెల్యే వెల్లడించారు. కనపర్తిపాడు దళితవాడ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నేను క్షమాపణలు చెప్తూ ఉన్నాను. ఎందుకు ఈ దళితవాడ ప్రజలకి క్షమాపణ చెప్తున్నానంటే, ఈ 2 ఏళ్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున వాడవాడలా జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని టెండర్లు పిలిచి ఉన్నారు. ఎంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టాం. కొన్ని పూర్తి చేశాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ కనపర్తిపాడు దళితవాడకి ఈ 2 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఏదైతే సమన్వయ లోపం, సరైనటువంటి సమాచారం లేని దానివల్ల ఈ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైంది అన్నమాట వాస్తవం.